12 రోజుల పాటు పంతాలకు పోయారు. తమ ఈగోలను తృప్తిపరచుకోవడానికి నిప్పుల వాన కురిపించారు. వేల కోట్ల రూపాయల ఆయుధాలను అగ్గిపాలు చేశారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు బుగ్గిపాలు చేశారు. యుద్ధానికి తెరదించి లెక్కలు చూసుకుంటే ఏం తేలింది? యుద్ధంలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎంత ఓగిర్చారు, ఏం మిగిల్చారు? ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో విధ్వంసకర పాత్ర పోషించిన అమెరికాతో పాటు కయ్యానికి కాలు దువ్విన నెతన్యాహు, ఖమేనీలు ఏం సాధించారు? ఏమీ లేదు. యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా ఓటమిని పంచుకోక తప్పలేదంటున్నారు విశ్లేషకులు, పరాజితులు. వారిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 12 రోజుల పాటు పశ్చిమాసియాలో ఏం జరిగింది? గగనతలం నుంచి ఉక్కు పిడుగుల వాన కురిసింది. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల సైన్యాలు క్షిపణులతో నిప్పుల వర్షం కురిపించారు. శత్రు దేశాన్ని వీలైనంత విధ్వంసం చేసేయాలి అని కసితో రగిలిపోయారు. ప్రత్యర్థిని నిర్వీర్యం చేసేయాలి అని కుతకుతలాడిపోయారు. ప్రాణాలు తోడేశారు, ఆస్తులు కాల్చేశారు, శాంతి చిరునామా లేకుండా చేశారు. హింసాయుత దాడులతో పేట్రేగిపోయారు. యుద్ధంలో ఒక్కో రోజు కోసం వేల కోట్ల రూపాయల డబ్బును మండించేశారు. వార్ గేమ్ బలవంతంగా ముగించుకున్నాక ఎంత విధ్వంసం రాజేశామో లెక్కలు వేసుకున్నారు. అంతకు మించి సాధించిందంటూ ఏమీ లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసినందుకు పశ్చిమాసియా మురిసిపోయింది. ఆ మాటకొస్తే ప్రపంచమంతా గ్రేట్ రిలీఫ్ పొందింది. యుద్ధం ఆగినందుకు అందరూ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే యుద్ధం మరికొన్నాళ్ల పాటు కొనసాగి ఉంటే ప్రపంచమే సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది కాబట్టి, ఆ సంక్షోభం నుంచి కోలుకోవాలంటే చాలా కాలం పడుతుంది కాబట్టి, దాని తీవ్రత తెలుసు కాబట్టే యుద్ధం వద్దే వద్దు అని అందరూ భావించారు. అయితే ఇజ్రాయెల్ అమెరికాలకు వాటి లెక్కలు వాటికున్నాయి. అమెరికా బలాన్ని అడ్డుపెట్టుకుని ఇరాన్ని నామరూపాలు లేకుండా చేయాలన్నది ఇజ్రాయెల్ వ్యూహం. ఇజ్రాయెల్ని పావులా ముందుకు నెట్టి ఇరాన్ అణుస్థావరాలను సర్వనాశనం చేయాలన్నది అమెరికా ఆలోచన. ఈ రెండు దేశాల యత్నాలను అడ్డుకుంటూ తమ సత్తా చాటుకోవాలని ఇరాన్ పంతం. ఇరాన్పై ఏదో ఒక విధంగా విరుచుకుపడాలి, దాన్ని దెబ్బతీయాలి. ఇది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పంతం. మరి దాన్ని సాధించడం ఎలా? దానికి ఓ సాకు వెతికారు. ఇరాన్ అత్యంత ప్రమాదకరమైన అణుబాంబులు తయారు చేస్తోందని, వాటితో తమ దేశానికి ముప్పు ఉందని, తమని తాము రక్షించుకోవాలంటే ఆ అణుబాంబుల తయారీని అడ్డుకుని తీరాలని ఇజ్రాయిల్ మంచి స్క్రిప్ట్ తయారు చేసింది. దాన్ని నిశితంగా చదివిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వెరీ గుడ్ స్క్రిప్ట్, చాలా బాగా రాశావ్ అని నెతన్యాహును మెచ్చుకున్నారు. ఆ వెంటనే ఇరాన్ని గిల్లికజ్జా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీనికోసమే ఎదురు చూస్తోన్న ఇజ్రాయిల్ అమాంతం ఇరాన్పై క్షిపణులతో విరుచుకుపడిపోయింది. వైమానిక దాడులతో ఇరాన్లో విధ్వంసకాండలకు తెరలేపింది. 12 రోజుల పాటు ఇరాన్పై క్షిపణులతో దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయిల్. ఈ ఆయుధాలు ఆషామాషివి కావు. వీటి తయారీకి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఒక్కరోజు యుద్ధానికే వేల కోట్లు బూడిదైపోయాయి. 12 రోజుల పాటు ఇదే తంతు. ఇక్కడ లక్షల కోట్లు ఆవిరైపోతే అక్కడ ఇరాన్లో ఎన్నో ప్రాణాలు పోయాయి. సైనిక అధికారులు, న్యూక్లియర్ సైంటిస్టులు, మేధావులు, సామాన్య పౌరులు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులన్నీ విచక్షణారహితంగా, ఉన్మాదంగా, ఘోరంగా చేసినవే. ఆస్పత్రులను వదల్లేదు. చిన్నారులను సైతం కాల్పుల్లో కడతేర్చేసిన రాక్షసత్వం. ఇరాన్ దేశమంతటా విధ్వంసాలు సృష్టించిన ఇజ్రాయెల్కి తృప్తి కలగలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని అంతమొందించాల్సిందే అన్నంతగా క్షుద్ర ఆకాంక్షతో ఇజ్రాయెల్ రగిలిపోయింది. అయితే ఖమేనీని అంతమొందించడం అంత తేలిక కాదు. నిజంగానే ఖమేనీపై ఇజ్రాయెల్ దాడి చేసి ఆయన కనీసం గాయపడినా ప్రపంచం అగ్నిగుండమే అయ్యేది. ఎందుకంటే ఇస్లాం మతంలో అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త. ఆ ప్రవక్త వంశ వారసుడే ఖమేనీ. ఇరాన్లో ఆయన నాయకత్వానికి ప్రత్యామ్నాయమే లేదు. ఆయన్ను కాదని మరొకరిని నేతగా ఊహించుకోవడానికి కూడా ఇరాన్ ప్రజలు ఇష్టపడరు. ఖమేనీ అంటే అంత గౌరవం, అంత గురి ఉంది వారికి. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు మాత్రం ఖమేనీ ఉండడానికి వీల్లేదన్న కసి ఉంది. ఒక దేశంగా ఇజ్రాయెల్ మాత్రం అలా ఆలోచించటం లేదు. నెతన్యాహు వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే, ప్రజల్లో పోయిన తన ప్రతిష్టను తిరిగి కూడగట్టుకోవడం కోసమే ఇరాన్పై అకారణంగా విరుచుకుపడుతున్నారు నెతన్యాహు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు తెలియక కాదు, బాగా తెలుసు. అయినా తనకు కూడా ఇరాన్పై ప్రత్యేక కోపాలు ఉన్నాయి కాబట్టి, వాటిని ఇజ్రాయెల్ని అడ్డుపెట్టుకుని తీర్చుకునే మార్గం దొరికింది కాబట్టి అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తోందంటే. ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్లోని అతిపెద్ద ఆసుపత్రిపైన దాడి చేసింది ఇరాన్. ఈ దాడిలో వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ దాడులో ఇజ్రాయెల్ సైనికులతో పాటు సామాన్య పౌరులు కూడా చనిపోయారు.
ఇజ్రాయెల్లోని కీలక పాలనా భవనాలను సైతం ధ్వంసం చేసింది ఇరాన్ ఆర్మీ. ఒక పక్క ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్న సమయంలోనే అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్లోని కీలక అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని B-2 బాంబర్తో దాడులు చేసింది అమెరికా. ఈ దాడుల్లో ఇరాన్లోని అణుస్థావరాలు పూర్తిగా ధ్వంసమైపోయాయని, ఇక ఇరాన్ అణుబాంబులు తయారు చేయాలంటే కొన్నేళ్ల పాటు శ్రమించాల్సి వస్తుందని అమెరికా పాలకులు అన్నారు. అయితే అదంతా ఉత్తిదేనని అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తేల్చింది. అమెరికా దాడిలో ఇరాన్ న్యూక్లియర్ బేస్లు దెబ్బతిన్నా న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏళ్ల తరబడి ఆగిపోయేంతటి విధ్వంసం జరగనే లేదని ఆ రిపోర్ట్లో ఉన్నట్టు ఓ ఆంగ్ల మీడియాలో కథనం వచ్చింది. అయితే దానిపై ట్రంప్ మండిపడ్డారు. తమ సైన్యం ఎంతో సాహసోపేతంగా ప్రణాళికాబద్ధంగా సాధించిన విజయాలను నీరుగార్చేలా పత్రిక కథనం ఉందని విమర్శించారు. అమెరికా దాడులకు దీటుగానే బదులిచ్చింది ఇరాన్. ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసింది ఇరాన్. ఈ దాడులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ప్రకటన చేశారు. ఇరాన్ పెద్ద దెబ్బ కొట్టడం వల్లనే ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి ఇలాంటి వ్యాఖ్య చేశారని ఇరాన్ వాదిస్తోంది. పైగా కాల్పుల విరమణకు ఒప్పుకోండంటూ ట్రంప్ ఏకంగా ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడ్డారట. ఆ తర్వాతనే తాము దానికి ఒప్పుకున్నామని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం అనేది ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది అన్నది పక్కన పెడితే యుద్ధం అయితే విధ్వంసాన్నే సృష్టించింది. విలయంతో విరుచుకుపడింది. దాడుల్లో ఇరాన్ ఎక్కువగా విధ్వంసానికి గురైంది. ఇజ్రాయిల్పై దాడులు చేసి విధ్వంసం సృష్టించినా నష్టం మాత్రం తమకే ఎక్కువని ఇరాన్కు తెలుసు. ఈ యుద్ధంలో వేలు పెట్టి తలదూర్చి చివరికి అనుకున్నది సాధించలేకపోయిన ట్రంప్ అసహనంతో పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. యుద్ధాన్ని తానే ఆపానని ముందుగా అన్నారు. తనలాంటి వారికి నోబెల్ బహుమతి ఇవ్వరని ఉడుక్కున్నారు కూడా. అయితే కొద్ది రోజుల్లోనే ప్లేటు ఫిరాయించారు. ఇరాన్ ఇజ్రాయిల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం ప్రారంభం కావచ్చునన్నారు. ప్రస్తుతానికి 2 దేశాలు అలిసిపోయి ఉన్నాయన్నారు. అంటే ఆ అలసట తీరేంత వరకు యుద్ధంలో చిన్న బ్రేక్ ఇచ్చారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు 12 రోజుల యుద్ధం అశాంతిని రాజేసింది, విధ్వంసాన్ని సృష్టించింది, ఆస్తులను బూడిద పాలు చేసింది. ఆయుధాల రూపంలో అయితేనేం, సైనిక అవసరాలు తీర్చడానికైతేనేం అటు ఇజ్రాయెల్కు ఇటు ఇరాన్కు మధ్యలో అమెరికాకు ఎంతో కొంత చమురు వదిలింది. ఎంతో కొంత కాదు, చాలా భారీగానే నష్టం వాటిల్లింది. ఇంత నష్టం వచ్చినా ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. 3 దేశాలు కూడా యుద్ధం తాలూకు గాయాలకు ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకుంటున్నాయి. కాల్పుల విరమణ జరిగింది, యుద్ధం ఆగింది. మరి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ ఎక్కడా? ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలే చర్చకు దారితీస్తున్నాయి. అన్ని విధాల అనుభవంతో తల పండిపోయిన ఖమేనీ తన రాజకీయ వారసుల అన్వేషణలో ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది. ఖమేనీ ఎవరి పేరు చెబితే వారినే ఇరాన్ పాలన పగ్గాలు వరించే అవకాశం ఉంది. అయితే ఖమేనీ మౌనం వెనుక వేరే బలమైన వ్యూహాలు కూడా ఉండవచ్చంటున్నారు. అణుబాంబుల తయారీ అన్నది తాత్కాలికంగా ఆగితే ఆగి ఉండొచ్చు, కానీ అది తిరిగి ఆరంభించడానికి ఖమేనీయే మంచి ముహూర్తం చూస్తూ ఉండొచ్చంటున్నారు. యుద్ధం ఆగడం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఇష్టం లేదు. మరికొంతకాలం పాటు యుద్ధం జరిగితే ఇరాన్ను మరింతగా ధ్వంసం చేస్తే రాజకీయంగా తన ఇమేజ్ కాస్త పెరుగుతుందని, పోయిన ప్రతిష్ట తిరిగి వస్తుందని మాత్రమే నెతన్యాహు ఆలోచిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అయితే ట్రంప్ ఒత్తిడి మేరకు యుద్ధాన్ని ఆపక తప్పలేదు. ఎందుకంటే ఇజ్రాయిల్ వాడే కీలక ఆయుధాలన్నీ అమెరికాలో తయారైనవే. అంతేకాదు అన్ని విధాలుగానూ ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచేది ఒక్క అమెరికానే. అందుకే అమెరికా పెద్దన్న ఆగు అనగానే ఇజ్రాయిల్ ఆగక తప్పలేదంటున్నారు నిపుణులు. యుద్ధం ఆగడం ఇరాన్ ప్రధాని ఖమేనీకి కాస్త రిలీఫే అని చెప్పాలి. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏ ఒక్క ప్రపంచ దేశమూ ఇరాన్కు బాహాటంగా మద్దతు పలకలేదు. తమకు అండగా ఉంటారనుకున్న చైనా, రష్యా సైతం ఇజ్రాయిల్ వైఖరిని తప్పుబట్టారు తప్ప యుద్ధంలో ఇరాన్కు ఎలాంటి సహాయాన్ని అందించలేదు. పైగా దీనిపై పుతిన్ ఒక వివరణ కూడా ఇచ్చారు. ఇజ్రాయిల్లో 20 లక్షల మందికి పైగా రష్యన్లున్నారట. వారందరికీ ఇజ్రాయిల్ సొంత దేశం లాంటిది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్పై యుద్ధం చేసే ఇరాన్కు మద్దతివ్వడం తెలివైన పని అనిపించుకోదని పుతిన్ అన్నారు. ఒకవేళ ఇరాన్కు అండగా నిలిస్తే ఇజ్రాయిల్లోని రష్యన్లకు కష్టాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు చైనా కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇరాన్ కోసం తాను రంగంలోకి దిగాల్సిన అవసరం ఏముందని చైనా అనుకుంటోంది. అందుకే యుద్ధ వాతావరణాన్ని, ఇజ్రాయిల్, అమెరికాల దుర్మార్గాలను ఖండించి ఊరుకుంది చైనా. ఇతర ఇస్లాం దేశాలు కూడా ఇరాన్ వెన్నంటి లేవు. తమపై అమెరికా దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికాపై అణ్వాయుధాన్ని వదులుతుందని ఇరాన్ రక్షణ మంత్రి కొద్ది రోజుల క్రితం అన్నారు. అయితే ఆ మర్నాడే పాకిస్తాన్ తమకు అటువంటి ఆలోచనేవీ లేవని స్పష్టం చేయడంతో ఇరాన్ షాక్ తింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అమెరికా B-2 బాంబర్తో దాడులకు దిగింది. ఇక తమ యుద్ధాన్ని తామే చేసుకోవాలని భావించిన ఇరాన్ ముందుగా అమెరికా ఎయిర్ బేస్ పై దాడి చేసింది.
ఆ తర్వాత సీజ్ ఫైర్ అవకాశం రావడంతో దాన్ని అందిపుచ్చుకుంది. యుద్ధం నుంచి పక్కకు జరిగాక అందరి దృష్టి వేరే అంశాలపై పడ్డ తర్వాత అణుబాంబు తయారీ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్నది ఇరాన్ ఆలోచనగా చెప్తున్నారు. ఇంతవరకు ఇరాన్ అణుప్రయోగాలను దగ్గరుండి ముందుకు నడిపించింది దేశాధ్యక్షుడు ఖమేనీనే. 12 రోజుల యుద్ధ సమయంలో ఇజ్రాయిల్ క్షిపణి దాడులు తనను టార్గెట్ చేసుకునే అవకాశం ఉండడంతో ఖమేనీ బంకర్లో తలదాచుకున్నారు. యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఖమేనీ యుద్ధంపై ఏదైనా వ్యాఖ్య చేస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఖమేనీ ఇంతవరకు నోరు మెదపలేదు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఆచూకీ తెలియడం లేదు. యుద్ధ కాలంలో అయితే సరే, యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఖమేనీ ఎందుకు రహస్య స్థావరంలో ఉన్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. యుద్ధం ముగిసినా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురి ఖమేనీపైనే ఉందన్న ఒక వార్త షికార్లు చేస్తోంది. ఖొమైనీని అంతమొందించే కుట్రతో ఇజ్రాయెల్ ఆర్మీ కదం తొక్కుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వ వ్యూహకర్తలు ఖమేనీని రహస్య స్థావరంలోనే ఉంచారని ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధానికి ఖొమైనీపై అక్కసు ఉంటే ఉండొచ్చు, కానీ ఖొమైనీని హత్య చేయించే దుస్సాహసానికి నెతన్యాహు పాల్పడరని మరికొందరు వాదిస్తున్నారు. ఎందుకంటే ఖొమైనీకి ఒక్క ఇరాన్లోనే కాదు, యావత్ ప్రపంచంలోని ఇస్లాం దేశాలన్నింటా కూడా అభిమానులు ఉన్నారు. వారు ఖొమైనీని అభిమానించడమే కాదు, ఆరాధిస్తారు కూడా. ఖొమైనీపై ఎవరు దాడి చేసినా దాన్ని ఇస్లాంపై దాడిగానే భావిస్తారు ముస్లింలు. అటువంటి ఘటన చోటు చేసుకుంటే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనే అవకాశాలున్నాయి. బహుశా ఈ భయానికే అమెరికా కూడా కాస్త జంకి ఉండొచ్చు. ఎందుకంటే యుద్ధం మొదలైన కొత్తలో ట్రంప్ కూడా ఇజ్రాయిల్ భాష మాట్లాడారు. ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసన్నారు. ఆయన్ను ప్రస్తుతానికైతే తాము చంపదలుచుకోలేదని కూడా అన్నారు. అయితే ఆ తర్వాత పూర్తిగా వెనక్కి వెళ్లిపోయారు. ఖమేనీకి ఇస్లామిక్ ప్రపంచంలో ఉన్న ఇమేజే దానికి కారణమై ఉండొచ్చు అంటున్నారు. ఖమేనీ ఇప్పుడు చాలా కీలక సమావేశాల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వంలోని కీలక నేతలతో ఆయన వ్యూహరచనలో ఉన్నారని సమాచారం. ఖమేనీకి ఇప్పుడు 86 ఏళ్లు. 1989 నుండి ఇరాన్ పాలనా పగ్గాలు ఖమేనీ చేతుల్లోనే ఉన్నాయి. ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పంతం. అయితే 12 రోజుల యుద్ధంలో అది జరగలేదు. కొన్నేళ్లుగా ఖమేనీ తనయుడు ముజ్తాబా ఖమేనీ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఖమేనీ తర్వాత ఇరాన్ పగ్గాలు ఆయనకే దక్కుతాయని ఇంతవరకు ప్రచారం జరిగింది. వయోభారం కారణంగా ఖమేనీ తప్పుకోవడానికి సమయం కూడా దగ్గర పడిందన్న ప్రచారమూ ఉంది. అయితే అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ప్రస్తుతం బంకర్లో ఉన్న ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన తర్వాత ఇరాన్ పాలనా పగ్గాలు అందుకోవడానికి 3 మతబోధకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించారట ఖమేనీ. తాను సూచించిన 3 ఎవరో ఒకరిని అసెంబ్లీ ఎంపిక చేసి తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని ఆయన ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది. ఖమేనీ పాలనా పగ్గాల నుండి తప్పుకుంటానని ఒప్పుకున్న తర్వాతనే కాల్పుల విరమణ ఒప్పందం తెరపైకి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వయసు మీద పడినా ఇప్పటికీ యుద్ధ వ్యూహాల్లో కానీ రాజకీయ ఎత్తుగడల్లో కానీ ఖమేనీ ఛాంపియనే. ఆయన మెదడు పాదరసం కన్నా స్పీడ్, ఆయన బృహస్పతి కన్నా మేధావి అంటారు ఆయన గురించి తెలిసినవారు. ఖమేనీ సూచించిన 3 ఎవరో ఒకరిని ఎంపిక చేసినా వారి వెనక ఉండి ఇరాన్ని పాలించేది ఖమేనీయే అంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఇజ్రాయిల్లను బురిడీ కొట్టించడానికే ఖమేనీ ఇలా చదరంగం ఆడుతున్నారని వారు అంటున్నారు. మొత్తానికి 12 రోజుల యుద్ధం ఎందుకో కానీ ఆగింది, ఎవరి కోసమో ఆగింది. యుద్ధాన్ని ప్రారంభించిన ఇజ్రాయిల్ మాత్రం అనుకున్నది సాధించలేకపోయింది. దానికి అండగా నిలిచిన అమెరికా కూడా డిటో. యుద్ధంలో భారీగా నష్టపోయినా ఇరాన్ మాత్రం గుండెదిటవుతో చెక్కు చెదరకుండానే ఉంది అగ్రనేత ఖొమేనీలా. యుద్ధంలో అందరూ పరాజితులే అంటున్నారు మేధావులు. యుద్ధం ఎప్పుడు ఎక్కడ జరిగినా విజేతలంటూ ఉండరని వారు అంటున్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన యుద్ధాలన్నింటా అదే నిరూపితమైందంటున్నారు వారు. తమ తమ పంతాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్, అమెరికాలో ఆడిన వార్ గేమ్ ఎవరి లక్ష్యాలను నెరవేర్చలేదు అని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. గత అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోకపోవడం దుర్మార్గమే అంటున్నారు. అమెరికా ఎవరిపై దాడి చేసినా అది పోలీస్ దెబ్బే. అందుకే కావచ్చు అమెరికాని ప్రపంచ పోలీస్ అంటారు. ఇరాన్పై తనకున్న కోపం తీర్చుకోవడానికి అమెరికా తనంతట తానుగా యుద్ధానికి దిగలేదు. ఇజ్రాయెల్ని ముందుగా ఉస్కో అంది. ఆ తర్వాత ప్రపంచ శాంతి కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాను ఇరాన్పై దాడి చేయాల్సి వచ్చిందన్న పిక్చర్ ఇచ్చింది. అది కూడా రాత్రి వేళ చాప కింద నీరులా దాడి చేసి ఊరుకుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కాపాడాలంటే ఇరాన్ పైన యుద్ధం చేయాలి. ఇరాన్ పైన యుద్ధం చేయాలంటే ఇజ్రాయెల్కి సపోర్టుగా వచ్చిందనేది కాకుండా ప్రపంచ శాంతిని కాపాడాలనే ఉద్దేశంతో అమెరికా ఇరాన్పై యుద్ధం చేసింది.
ఇజ్రాయెల్ని కాపాడడానికి కాదు అనే సందేశాన్ని ప్రపంచానికి అందించాలి. దానికోసమని చెప్పి ఇరాక్ ఇజ్రాయెల్ రెండు భీకరమైన యుద్ధంలో మునిగి తేలుతున్నప్పుడు అనుకోకుండా ఒక రాత్రి క్షిపణులతో ఏకదాటిన ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఇజ్రాయెల్ కాపాడడం జరిగింది, న్యూక్లియర్ పవర్ లేకుండా చేయడం జరిగింది, తన ఆధిపత్యాన్ని వెస్ట్ ఏషియాలో చాటుకోవడం జరిగింది. ఖమేనీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనుకున్న ఇజ్రాయిల్ తన లక్ష్యాన్ని ఈ యుద్ధంలో నెరవేర్చుకోలేకపోయింది. కాకపోతే ఇరాన్ను తీవ్రంగా ధ్వంసం చేసింది. అమెరికా ఇజ్రాయెల్ ఫర్ పొలిటికల్ రీజన్ ట్రంప్ అండ్ నెతన్యాహు క్లెయిమ్ చేసుకుంటున్నారు ఇరాన్ న్యూక్లియర్ కెపబిలిటీని పూర్తిగా నిర్వీర్యం చేశామని. కానీ ఆ పొలిటికల్ క్లెయిమ్ స్టిల్ అన్క్లియర్ అండ్ క్వశ్చనబుల్. ఇక రెండవ లక్ష్యం ఇజ్రాయెల్ది ఇరాన్లో ఉన్న అయతుల్లా అలీ ఖొమైనీ నాయకత్వంలోని ఇస్లామిక్ రెజీమ్ను పడగొట్టాలి అని. రెజీమ్ చేంజ్, దీనికి అమెరికా అంగీకరించలేదు అని కూడా వచ్చే ఒక దశలో ట్రంప్ సానుకూలంగా స్పందించాడు. ఖొమైనీ ఈజీ టార్గెట్, మాకెక్కడున్నాడో తెలుసు, కానీ అట్లీస్ట్ ఫర్ నౌ బతికిపోతాడని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటికీ ఆ లక్ష్యం మిగిలే ఉంది. రెజీమ్ చేంజ్ చేయాలన్నది నెతన్యాహు లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరలేదు. అందువల్ల నెతన్యాహు ఈ యుద్ధంలో మరి సాధించింది ఏమిటి అంటే ఇరాన్కు మాత్రం భారీ ఎత్తున డ్యామేజ్ చేయగలిగాడు. ప్రపంచ చరిత్రలో కొన్ని వందల యుద్ధాలు జరిగాయి. కొన్ని యుద్ధాలు చాలా భీకరంగా జరిగాయి. కానీ ఏ యుద్ధంలోనూ విజేత అన్నవారు ఎవరూ లేకపోవడం విశేషం. యుద్ధం అంటూ జరిగితే దాన్ని మొదలుపెట్టిన వారు, దాంతో యుద్ధం చేసిన వారు ఇద్దరూ కూడా నష్టపోక తప్పదు. ఎక్కడ జరిగినా కానీ యుద్ధం అనేది జరిగితే ఏ దేశము బాగుపడేది లేదు, ఏ దేశము గెలిచేది అనేది లేదు. గెలిచిన దేశము ఓడిపోయినట్లే, నష్టపోయినట్లే. ఓడిపోయిన దేశం సహజంగానే ఎక్కువ నష్టపోయి ఉంటుంది. ఎక్కువ తక్కువ నష్టపోవడం, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏ రకమైన నష్టం జరిగినా ఎక్కువ తక్కువ నష్టాలు ఉంటాయి తప్ప మేలు అనేది సున్నా అనేది అందరికీ తెలిసిన విషయం. ఇరాన్ మాత్రం ఒకటి సాధించింది. ఇజ్రాయిల్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతే పోయింది, కానీ ఇజ్రాయిల్ అమెరికాల లక్ష్యాలు నెరవేరనీయకుండా ప్రతిఘటించడంలో ఇరాన్ విజయవంతమైందనే చెప్పాలి. తన న్యూక్లియర్ ఫెసిలిటీస్కు డిలే ఆ నష్టం ఆపలేకపోయింది, కానీ నాశనాన్ని కాకుండా ఆపుకోగలిగింది. రెండోది రెజీమ్ అయితే ఇప్పటి వరకు కాపాడుకోగలిగింది అధికార వ్యవస్థను. ప్రజల్లో అంతకుముందు అన్పాపులర్గా ఉన్న ఇస్లామిక్ రెజీమ్ ఈ దాడి తర్వాత మరింత బలపడింది ఒక రకంగా. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు ఆ అన్పాపులర్ అంశం ముందుకు రాదు. అలాగే ఇరాన్ మాత్రం కొంత భారీగానే దెబ్బతిన్న మాట నిజం. సో భారీగా దెబ్బతిన్న ఇరాన్ అంటే కంప్లీట్గా నాశనం కాకుండా కాపాడుకోగలిగింది, బట్ భారీ నష్టాన్ని తప్పించుకోలేకపోయింది. అందువల్ల ఈ ముగ్గురు ప్లేయర్లకు కూడా ఈ 12 రోజుల యుద్ధంలో ఏం సాధించారు అంటే మౌలిక యుద్ధ లక్ష్యాలు సాధించలేకపోయారు, కానీ ప్రత్యర్థి పైన భారీగా నష్టాన్ని మాత్రం కలిగించగలిగారు. అది అమెరికా ఇజ్రాయెల్ సాధించింది. 12 రోజుల యుద్ధం ఏం చెప్పింది? యుద్ధాన్ని మించిన దుర్మార్గం మరోటి లేదని మరోసారి చాటి చెప్పింది. ఇంకేం చెప్పింది? మనుషుల ప్రాణాలు తీసే అమానుష పర్వాలకు తెరతీయడం తప్ప యుద్ధాలతో సాధించేదేం లేదని కూడా నిరూపించింది. అగ్రదేశాలు క్షుద్ర రాజకీయ క్రీడల కోసమే యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని నర్మగర్భంగానే చెప్పింది 12 రోజుల యుద్ధం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.